ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివాళీ వస్తుంది కదా అని శనగపిండితో లడ్డు ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ డేకి అయితే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చినాయి అన్నమాట లడ్డూలు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మొత్తం మనం తీసుకునే శనగపిండి అండ్ షుగర్ అండ్ గీ మూడు ఒకే కప్తో తీసుకోవాలన్నమాట. అంటే మనం 2 కప్స్ శనగపిండి తీసుకుంటే అదే కప్పు 1.5 ఏమో షుగర్ పౌడర్ తీసుకోవాలి. అండ్ అదే కప్తో మనకి హాఫ్ ఏమో గీ, హాఫ్ ఏమో ఆయిల్, రెండు కలిపే తీసుకోవాలి. అండ్ మనం యూజ్ చేసేది కూడా నీట్గా జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండినే మనం యూజ్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ అండ్ గీ వేసేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక శనగపిండి వేసుకొని మనకి ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఇంక మొత్తం తిప్పుతూనే ఉండాలి కంటిన్యూగా, ఎందుకంటే ఎక్కడ మనకి అడుగంటకూడదు, మాడకూడదు. అండ్ నెక్స్ట్ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఒక 2 to 3 minutes తిప్పేటప్పటికి మనకు పొంగులాగా వస్తుంది. ఎందుకంటే గీ ఆయిల్లో అవి శనగపిండి వేగుతుంది కాబట్టి మనకు పొంగులా వస్తుంది. కానీ ఆ తర్వాతే మనకి పచ్చి వాసన అది పోతుంది అన్నమాట. ఆ స్మెల్ అంతా పోయే వరకు తిప్పుతూ ఉండాలి. కొంచెం గోల్డిష్ బ్రౌన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. శనగపిండి కొంచెం కలర్ చేంజ్ అయింది అండ్ మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం అది బాగా వేగిందో లేదో తెలియాలంటే ఇలా కొంచెం వాటర్ చల్లుకుంటే మనకి ఇలా పొంగు వస్తుంది. ఆ పొంగు వచ్చాక మనం బాగా కలపాలన్నమాట. ఒక 1 to 2 minutes అయినా బాగా కలపాలి. ఇప్పుడు దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు కొంచెం చల్లారాలి. మరి బాగా చల్లగా అయిపోకూడదు. కొద్దిగా ఆ వేడి ఉన్నప్పుడు సరిపోతుంది. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ పౌడర్ వేసేస్తే ఇంకా వాటర్ కింద అయిపోయిద్ది. ఎందుకంటే మనకి లడ్డూలు అవ్వాలి కదా, లడ్డు అవ్వదు బాగా పలచన అయిపోయిందంటే. సో కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాతే మనం దాంట్లో పౌడర్ వేసుకోవాలి, షుగర్ పౌడర్. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి.
ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో అయితే కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది. తర్వాత కొద్దిసేపు అయ్యేటప్పటికి పూర్తిగా చల్లారేటప్పటికి మనకైతే కొంచెం పిండిలాగా ఉంటుంది అనమాట. చపాతీ పిండి టైప్ లాగా వస్తుంది. ఒకసారి పొడిగా ఉంటుంది కదా, దీన్ని మనం చపాతీ పిండిలో ఒక 2 to 3 టైమ్స్ కలుపుకుని చిన్న చిన్న బాల్స్లో చేసి పక్కన పెట్టేసుకోవడం. సింపుల్గానే అయిపోతుంది ప్రాసెస్. అండ్ మీకు ఇష్టం ఉంటే ప్రిఫరెన్స్ని బట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లడ్డు అయితే బాగా వచ్చింది. లోపల